పురికొల్పుతూ ఉంటే నీ హృదయంలో ఒకసారి ఆలోచించి చూడు. నీ తపన దేనికోసం? అన్నీ ఇచ్చే ఆ ప్రభువు కోసమా, లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా? అన్నీ ఇచ్చే ఆ ప్రభువు కోసమా, లేక ఆయన ఇచ్చే కొన్ని గింజల కోసమా? ఒక కథ చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఈ కథ చెప్తాను, ఎందుకంటే ఈ కథ నా జీవితాన్ని మార్చింది. నేను ప్రపంచాన్ని చూసే దృక్పథాన్ని నాకు నేర్పించింది. చాలా చక్కటి కథ, మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఒక బాతులు పెంచుకుంటూ ఉంటాడు ఒక ఆయన. తన ఇంటి బయట ఒక కొలను కట్టుకుని ఆ చెరువులో లేకపోతే చిన్న కొలంలో బాతులను పెట్టుకొని పెంచుకుంటూ ఉంటాడు. దాదాపు ఒక 100 బాతులు ఉంటాయి ఆయన దగ్గరికి. అన్ని బ్రౌన్ కలరు, వైట్ కలరు, ఆ కలరు, ఈ కలర్ అన్నీ ఉంటాయి. అన్నీ మంచిగా ఉంటాయి. రోజు వాటికి గింజలు వేస్తున్నాడు, అవి తింటున్నాయి. దానా వేస్తున్నాడు, తింటున్నాయి. చక్కగా ఆయన ఇల్లు ఇలాగే ఒక అడవి ప్రాంతంలో ఒక ఇల్లు, బయట చావడి, జంతువులు అవి ఇవి మంచిగా ఉంటున్నాడు. ఒక స్నేహితుడు వచ్చాడు ఒకరోజు. వచ్చి ఏరా బాగున్నావా అంటే, బాగున్నారా, ఏం నువ్వు బాగున్నావా, సరే రా ఒకసారి చూద్దురా అని అందరికీ చూపిస్తాడు. ఎవరు వచ్చినా కానీ వాళ్ళ ఇంట్లో మనందరం చూపిస్తాం కదా మన దగ్గర ఉన్న పెద్ద పెద్దవి. అలాగే ఈయన కూడా చూపిస్తున్నాడు, బాతులు చూపిస్తున్నాడు. చూసావా బాతులు నాకు బలున్నాయి. దానికి ముందు రోజు ఈయన దగ్గర ఉన్న ఒక చిన్న అడవి దగ్గరికి వెళ్ళాడు. అడవి దగ్గరికి వెళ్తే ఒక చిన్న పిట్టపడు ఉంది అక్కడ. చిన్న పిట్టపడు ఉంటే దాన్ని చేతికి తీసుకున్నాడు. చేతికి తీసుకుని అయ్యయ్యో ఇది లేదే, ఏమైపోయింది దీనికి అని చూసి దాన్ని కాస్త అలా నిమిరి, సరే నేను దీన్ని నా బాతులతో సహా కలిపి పెంచుకుంటాను అని అనుకుని తీసుకొచ్చేసాడు. బాతులతోనే పెట్టాడు దాన్ని కూడా. అది కూడా బాతులతో పాటు తిరుగుతూ ఉంది. బాతులతో పాటు నీళ్ళలో ఈదుతూ ఉంది. అది గింజలు వేసినప్పుడల్లా బాతులతో పాటు తింటూ ఉంది. బాతులు ఎలా ఉంటే అచ్చం అలాగే నడుస్తూ ఉంది, అలాగే బతుకుతూ ఉంది అది కూడా. ఈ స్నేహితుడు చూసాడు, ఇదేంటి ఇది బాతు కాదే అన్నాడు. ఈయన అన్నాడు, ఎవడు చెప్పాడు నీకు అది బాతే అన్నాడు. అరే మాకు తెలీదా, అది బాతు కాదు, అది వేరే పక్షి. ఈయన ఇంటలేదు. నో అది బాతే, నేను దాన్ని బాతు చేసేసిన అన్నాడు. ఏం చేసినాడు? నేను దాన్ని బాతు చేసేసిన అన్నాడు. నువ్వు బాతు చేయటం ఏంట్రా, అది బాతు కాదు, అది వేరే, ఆ పక్షి వేరే, దాని నైజం వేరు, దాని ఉనికి వేరు, దాని కథ వేరురా బాబు. లేదు నేను చెప్పేది నువ్వు, నాకు బాతులు ఇష్టం, అది కూడా బాతే అన్నాడు. నాకు బాతులు ఇష్టం కాబట్టి అది కూడా బాతే. లేదు అలా కుదరదు బాబు. సరే నీ చేతనైతే అది బాతు కాదని నిరూపించు అన్నాడు. ఈయన పుస్తకాలన్నీ తిరిగేశాడు. ఏదో ఒకటి చేసి దీన్ని తిరిగి అది బాతు కాదని నిరూపించాలని ప్రయత్నం చేయాలి. వచ్చి దాని చేతులకి తీసుకుని కొంచెం అలా నిమిరి పైకి ఇసిరేశాడు. అది వెళ్ళట్లా, కిందికి వచ్చింది. మళ్ళీ బాతులతో పాటు వ్యాక్ 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 తింటా ఉంది, గింజలు తింటా ఉంది. మళ్ళీ చేతికి తీసుకున్నాడు, మళ్ళీ పైకి ఎక్కిరేశాడు. అది ఏమీ తెలియనట్లు మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ బాతులతో పాటు తిరుగుతూ ఉంది. ఈయనకేం అర్థం కావట్లేదు, ఏదో ఒకటి చేయాలి దీన్ని అని చెప్పి ఒక అక్కడే చిన్న గుట్టలాగా ఉంటే గుట్ట మీదకి ఎక్కాడు. గుట్ట మీదకి ఎక్కి దాని రెక్కలు తీసి కొంచెం ఆడించి దీనికి ఏమో అయినట్లుంది అని కొంచెం నిమిరి మళ్ళీ ఇసిరేసాడు, వెళ్తుందేమో. ఇసిరేయంగానే కొంచెం ఎగరే ప్రయత్నం చేసింది, మనోడు కింద గింజలేసాడు. గింజలు చూడంగానే మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ గింజలు తింటా ఉంది. ఈడు ఎగిరేను, ఈయన గింజలేను, ఆయన ఎగిరేను, ఈయన గింజలేను. ఇదే సరిపోయింది. మధ్యాహ్నం 12 అయిపోయింది. దడినెత్తి మీదకి సూర్యుడు వచ్చాడు, కానీ ఇదేమో ఎగరట్లా. పొద్దున్న నుంచి ప్రయత్నం చేస్తున్నాడు మనోడు. ఈయన చూసి నవ్వుతున్నాడు, చూసావరా అది బాతేరా, నేను చెప్పాను కానీ నీకు అది బాతే. అరే ఏదో ఒకటి చేయాలి అని కొంచెం ఆలోచించాడు. కొంచెం ఆలోచించి ఒక చక్కటి మాట గుర్తొచ్చింది ఆయనకి. గుర్తుకొచ్చి ఏం చేశాడు అంటే, ఒకసారి మలాకి గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం గట్టి చదువుతారా ఎవరైనా? అయితే నా నామమందు భయభక్తులు కలిగిన మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. కనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. ఇక్కడ గుర్తొచ్చింది ఈయనకు, ఏదో చేయాలి, ఏదో సూర్యుడు ఉదయిస్తాడంట, సూర్యుడు ఉదయిస్తే రెక్కల్లో ఆరోగ్యం వస్తుందంట అని చెప్పి కళ్ళు తెరిచి సూర్యుని వైపు చూపించాడు. కళ్ళు తెరిచి సూర్యుని వైపు చూపించాడు. చూపించిన తర్వాత ఆ పక్షి ఎగరటం మొదలుపెట్టింది. మెల్లిమెల్లిగా ఎగిరిపోతూ ఉంది. కింద
గింజలేసాడు. అది రావాలి కదా, రావట్లా. పైకి చూస్తోంది అది. ఈయనకు భయం అవుతుంది. ఏంటి ఇది, గింజలేసినా కానీ రావట్లేదు. ఎర్రలేసాడు, రావట్లా, వెళ్ళిపోతూ ఉంది. బాతులాగా పెంచాను కదా దీన్ని, చూద్దామని చెప్పి కొన్ని చేపలేసాడు, పోతా ఉంది, వెళ్ళిపోతా ఉంది. ఆకాశాన్ని మేఘాలను చీల్చుకొని వెళ్ళిపోతా ఉంది. సూర్యుడిని వెళ్ళి నేను తాకాలి ఇప్పుడు అన్నట్లుగా వెళ్తా ఉంది. ఏంటై ఉంటుంది అది? ఏమై ఉంటుంది ఆ పక్షి? ఆ పక్షిని ఏమంటారు అంటే పక్షి రాజు అంటారు. ఏమంటారు? పక్షి రాజు అంటారు, డేగ అంటారు, గ్రద్ద అంటారు. పక్షి రాజు. దేవుడు తన్ను తాను పక్షి రాజుగా పోల్చుకున్నాడు. దేవుని పిల్లలమైన మనము పక్షి రాజులు వంటి వాళ్ళం, బాతులం కాదు. బాతులు గింజలకు ఆశపడతాయి. పక్షిరాజు పిల్లలు పక్షిరాజు కోసం ఆశపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. మీకు అందరికీ తెలిసినటువంటి వచనం, చదువుతారా ఎవరైనా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. హల్లెలూయా. నూతన బలం పొందుతారు. హల్లెలూయా. ఎవరి కోసం ఎదురు చూసేవాళ్ళు? యెహోవా ఇచ్చే గింజల కోసమా, యెహోవా కోసమా? హల్లెలూయా. ఎవరి కోసం? నాకు ఇంకా వినపడలా. ఎవరి కోసం? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. ఆయన ఇచ్చే గింజల కోసం ఎదురు చూసేవాళ్ళు కాదు. కీరకాయల కోసము, ఉల్లిపాయల కోసము, తెల్లగడ్డల కోసం చూసేవాళ్ళు కాదు. అలాంటి బాతు బతుకులు ఎంతసేపు గొనిగే బతుకులు, సనుగే బతుకులుగా ఉంటాయి. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు, యెహోవా ఇచ్చినటువంటి నిజమైన జీవితం కావాలి, నిత్యమైన జీవితం కావాలి, పరిశుద్ధమైన జీవితం కావాలి, నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను పక్షి రాజు బిడ్డను, నేను రెక్కలు చాపి ఎగరాలి, నేను ఆయన నాలో ఎంత పొటెన్షియల్ పెట్టాడో, ఎంత విలువ పెట్టాడో, సంపూర్ణమైన విలువలో నేను జీవించాలి అని ఆశపడే వాళ్ళు ఎవరి కోసం ఎదురు చూస్తారు? యెహోవా కోసం ఎదురు చూస్తారు. ఆయన ఇచ్చే గింజల కోసం. ఆయన ఎలాగో ఇస్తాడు. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెతుకుతే మిగిలినవి చెక్ మార్క్ యాంగే ఆటంతట అవే వస్తాయి. ఆటంతట అవే వస్తాయి. నువ్వు వీటి కోసం వెతుకుతూ ఉన్నావు అనుకో, ఆయన వద్దా? ఆయన కావాలి వద్దా? ప్రభు అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నూతన బలం పొందుతారు. చదువుతారా? తర్వాత ఏముంది? వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మన జీవితాల్లో పక్షిరాజు అనుభవం కావాలా, లేక మారా అనుభవం కావాలా? మనం నిర్ణయించుకోవాలి. మారా అనుభవం గొనిగే అనుభవం, మారా అనుభవం సనిగే అనుభవం. మన కళ్ళ ముందు గొప్ప గొప్ప అద్భుతాలు, మన కళ్ళ ముందు గొప్ప గొప్ప యుద్ధాలు, మన కళ్ళ ముందు గొప్ప గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి గెలుపులు మనకు ప్రభువు ఇస్తున్నప్పటికీ ఇంకా ప్రశ్నించే అనుభవం, ఇంకా గొనిగే అనుభవం, ఇంకా సనిగే అనుభవం, మన దగ్గర లేని దానికోసం చూసే అనుభవం, దాన్ని మారా అనుభవం అంటారు. లేకపోతే కిబ్రోత్ హత్తావా అనే అనుభవం అంటారు. నోట్లో తింటే ముక్కులోకి వచ్చేటట్లుగా ప్రభు ఆశీర్వదిస్తాడు, మామూలుగా కాదు. ఆ ఆశీర్వాదంలోనే కుళ్ళి చనిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు. నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. నేను అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి. ప్రభువుని నమ్ముకున్న తర్వాత కూడా అదే ధ్యాస, అదే ధ్యాస. అమెరికా, 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 అమెరికా. ప్రభు ఎలా అమెరికా పంపించాడు అంటే ఇంతవరకు రాలా ఎనికి మళ్ళావాడు, ఇంతవరకు రాలా. నేను ఒక 20 సార్లు పోయి వచ్చింటాను. నేను ఎప్పుడు పోవాలనుకోలేను. అడిగాను, ఏం రా నువ్వు వచ్చినావు, ఇంటికి రావా అంటే, ఎంత బిజీ అయిపోయిందంటే ఇప్పుడు ఇండ్లు చూడడానికి కూడా లేదు, తల్లిదండ్రులు తింటున్నారా లేదో తెలియదు, చెల్లెళ్ళకు పెళ్ళి అవుతుందా లేదో తెలియదు,
ఒకటే ధ్యాస, అమెరికా 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 అమెరికా. ఆ అమెరికా ఎలా ఇచ్చాడు అంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులోకి వచ్చింది. ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెత్తాల్సిందే, ఆశీర్వాదం ఇచ్చే దేవుని వెంట. హల్లెలూయా. మనము ఆశీర్వాదాల వెంట కాదు పరిగెట్టాల్సింది, ఆశీర్వాదాలకు, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైనటువంటి మన దేవుని వెంట పరిగెట్టాలి. ఆయన కోసం ఎదురు చూడాలి, ఆయన కోసం మనం వేచి చూడాలి. యెహోవా కొరకు వేచి చూచువారు నూతన బలం పొందుతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నూతన బలం పొందుతారు. ఎటువంటి సమస్యల్లో కూడా తిరిగి బయటకు వస్తారు. అలయక పరిగెడుతారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. అది ప్రభు మనకిచ్చినటువంటి ఘనత, మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఎందుకు అంటే మనము ఆయన నీతి సూర్యుడు మన జీవితాల్లో వెలిగినప్పుడు ఆయన రెక్కలు మనకు ఆరోగ్యం కలుగజేస్తాయి. మనలో ఆరోగ్యం లేకపోయినా ఆయన ఆరోగ్యం మనకు, మనలో ఐశ్వర్యం లేకపోయినా ఆయన మనకు ఐశ్వర్యం. యెహోవాయే మనకు స్వాస్థ్యముగా ఉంటే ఇంకే ఐశ్వర్యం కావాలి మనకు? మరి మన పాస్టర్ గారు చెప్పినట్లుగా ధనవంతులం కాదు, మనం ఐశ్వర్యవంతులం. సకల ఐశ్వర్యాలకు ఆయన కారణభూతుడు, ఆయన నా దేవుడు. ఇంతకంటే గొప్ప ఏం కావాలి? ఇంతకంటే ఇంకేం కావాలి? దాంతో కడుపు నిండదు కదయ్యా. అన్నం వస్తుందా? యేసు అంటే వస్తుంది, ఇస్తాడు. అదే మన దేవుని ఘనత, అదే మన దేవుని గొప్పతనం. గెర్షేము అనుభవం, మారా అనుభవం, హిబ్రోత్ హిత్తావా అనుభవం. ఒక్కసారి 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం వైపుకు వెళ్దాం. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయం. ఇది రెండవ అనుభవం. ప్రభు చిత్తమైతే ఈ రెండవ అనుభవంలో నేను ఆపుతాను. ఈ రెండవ అనుభవం ఏమిటి అంటే చాలా గమ్మత్తైన అనుభవం ఇది. ముఖ్యంగా విశ్వాసులుగా పిలుచుకునే వాళ్ళ జీవితాల్లో ఉండే అనుభవం ఇది. చాలా వింతైన అనుభవం. 1 సమూయేలు 4వ అధ్యాయం. ఒక్క నిమిషం అమ్మా. 1 సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము. నేను ఒక్కసారి నేను కూడా తీస్తాను అక్కడికి. ఓకే, ఇప్పుడు చదవండి. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులతో ఎక్కువ తక్కువ 4,000 మంది ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో హతులయ్యారు. ఇది దేవుడు పిలుచుకున్నటువంటి ప్రజల యొక్క ఓటమిని గురించినటువంటి అనుభవం. ఇది ఓడిపోయే జీవితాలకు చెప్పే విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ఓటమి కనిపిస్తూ ఉంటుంది. మనమేమి ప్రతి విషయంలోనూ గెలిచే వాళ్ళంగా ఉంటామో నేను అనుకోవట్లేదు. ప్రతి విషయం కొన్ని విషయాల్లో మనకు అక్కడక్కడ అవాంతరాలు, అడ్డంకులు, ఓటములు కనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మన వైఖరి గురించి నేను మాట్లాడాలనుకున్నాను. అలాంటప్పుడు మనం మన ప్రభు దగ్గరికి ఏ విధంగా వెళతాం అన్న విషయం గురించి నేను మీకు తెలియజేయాలనుకున్నాను ఈరోజు. రెండవ అనుభవం. 1 అనుభవం ఆశీర్వాదాల కోసం పరిగెట్టే అనుభవం. రెండవ అనుభవం ఓటమి అనుభవం గురించి మాట్లాడుతున్నాను. రెండవ అనుభవం ఓటమి గురించి మాట్లాడుతున్నాను. ఎంతసేపు ఏమైపోతుంది అంటే ఇశ్రాయేలీయులు ఆ వాగ్దాన భూమిని పట్టుకోవాలి, వాగ్దాన భూమిలో వాళ్ళు స్థిరపడాలని ఆశపడుతున్నారు. వాగ్దాన భూమి దగ్గరికి వెళుతున్నారు. ఫిలిష్తీయులు, అమాలేకీయులు, మాదీయులు, హెబూసీయులు అందరితో పోరాటం. ఎక్కడ చూసినా పోరాటం. ఫిలిష్తీయులతో పోరాటం. ఆ ఫిలిష్తీయులతో పోరాటంలో ఏం చేశారు అంటే వాళ్ళు వచ్చేసి ఫిలిష్తీయులు యుద్ధము చేయటానికి బయలుదేరి ఎబెనెజరులో దిగినప్పుడు, ఫిలిష్తీయులు ఆఫేకులో దిగినప్పుడు, వారిద్దరి మధ్యలో ఇశ్రాయేలీలు మరియు ఫిలిష్తీయులకు మధ్యలో జరిగిన యుద్ధంలో దాదాపు 3 నుంచి 4,000 మంది హతులయ్యారు. అప్పుడు ఏం చేశారు అంటే ఈ ఇశ్రాయేలీయులు పెద్దలు కొంతమంది కూడి ఒక చోటికి వచ్చి మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారో చూడండి ఒకసారి. అప్పుడు 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా చాలు. ఇప్పుడు ఇక్కడ చూడండి జాగ్రత్తగా. పెద్దలందరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటారు, పంచాయతీ పెట్టుకున్నారు. పంచాయతీలో ఏమని తేలింది అంటే లాస్ట్కి
పంచాయతీ పెద్దలందరూ కలిసి ఏమని నిర్ణయించారు అంటే, మన దగ్గర గనక దేవుని నిబంధన మందసము ఉందనుకోండి, అప్పుడు ఆ నిబంధన మందసము మనల్ని గెలిపిస్తుంది అంటున్నారు. ఎందుకు, ఎక్కడి నుంచి వచ్చిందంటారు వీళ్ళకి ఐడియా? ఎక్కడి నుంచి వచ్చిందంటారు ఈ ఆలోచన? దీనికంటే ముందు యెహోషువ గ్రంథంలో కనుక మీరు చూస్తే, వెళ్ళాల్సిన అవసరం లేదు. యెహోషువ గ్రంథంలో ఏం జరిగింది అంటే, ఈ నిబంధన మందసాన్ని తీసుకుని మోషే తర్వాత యెహోషువ తన ఆ నాయకత్వాన్ని తీసుకుని యోర్దాను నదిని దాటాలి. యోర్దాను నది దాటడానికి ఎలా దాటాలి అని అనుకుంటూ ఉంటే ఆయన అన్నాడు, నిబంధన మందసాన్ని తీసుకోండి, లేవీయులు ఏం పట్టుకోండి, బూరలు పట్టుకోండి, ముందుకెళ్ళండి. యాజకులు కాలు పెట్టంగానే పైనుంచి ప్రవహించి వచ్చే ఆ నది అక్కడ ఆగిపోయింది. ఏమైపోయింది? హల్లెలూయా! ఏమైపోయింది? ఆగిపోయింది. ఒక్క చోట గోడ కట్టినట్లుగా ఆగిపోయింది. ఆరిన నేల మీద వీళ్ళు నడిచారు. పాత అనుభవాన్ని గుర్తు తెచ్చుకుంటున్నారు. ఏ అనుభవాన్ని? మళ్ళీ గుర్తు తెచ్చుకున్నారు. ఏమని? యెహోషువ ఏం చేశాడు అంటే, ఇప్పుడు ఎరికో దగ్గరికి వచ్చాం, ఎరికోను పట్టుకోవాలి. అప్పుడు నిబంధన మందసాన్ని తీసుకొని ఒకరు ముందు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బూరలు పట్టుకొని ధ్వని చేస్తే, గంభీరమైన ధ్వని చేసినప్పుడు ఎరికో గూడలు కుప్పకూలాయి. హల్లెలూయా! అది గుర్తు తెచ్చుకున్నారు. ఏమనుకున్నారు అంటే, ఇదొక ఫార్ములా అనుకున్నారు. ఏమనుకున్నారు? ఫార్ములా అనుకున్నారు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళామనుకోండి, లెక్కల మాస్టారు ఫార్ములా లెక్కలు నేర్పిస్తాడు. ఫార్ములా a+b² అనగానే పిల్లలు a² + b² + 2ab అని చెప్తాడు. అవునా? అలాగే ఒక ఫార్ములా అనమాట. క్రైస్తవ జీవితంలో కూడా కొన్ని ఫార్ములాలు ఉంటాయి. ఇలా చేస్తే దేవుడు ఇలా చేస్తాడు అన్నటువంటి ఫార్ములాలు మనం అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే, దీన్ని ఏమంటారు అంటే, జరిగిపోయిన అనుభవాలపైన ఆధారపడటం అంటారు. మనకు కొత్తగా దేవుని వాక్యం వద్దు, మనకు ఫ్రెష్గా దేవుడు మాట్లాడితే సరిపోదు. ఎప్పుడో జరిగింటుంది కదా, దాని మీదనే ఇంకా అప్పుడెప్పుడో 20 ఏళ్ల కిందట ఇవి జరిగినటువంటి అనుభవంలోనే ఇంకా బతుకుతూ ఉంటాం. మన దేవుడు ఈ రోజుకు అదే దేవుడు అని మర్చిపోతాం. ఈ రోజుకు మన జీవితాల్లో అదే ప్రమేయం ఉన్నటువంటి దేవుడు అని మర్చిపోతాం. ఈ రోజుకు మనకు కావలసినప్పుడు ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు అని మర్చిపోతాం. మనం దేవుని గురించి కొన్ని ఫార్ములాస్ వేసుకుని ఆ ఫార్ములాను బట్టి బతికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. వీళ్ళు కూడా అదే చేశారు. ఏమనుకున్నారు అంటే, నిబంధన మందసం మన దగ్గర ఉంటే ఆ నిబంధన మందసమే మనల్ని గెలిపిస్తుంది అని అనుకున్నారు. అంటే గాలిలో దీపం పెట్టి ప్రార్థన చేయటం అంటారు దీన్ని. నిబంధన మందసం అక్కడ యోర్దాను నదిని దాటించలేదు. నిబంధన మందసము అక్కడ ఎరికో గోడలు కూల్చలేదు. నిబంధన మందసము పైన ఉన్నటువంటి భక్తి, నిబంధన మందసం పైన ఉన్నటువంటి ఆరాధన భావం, పరిశుద్ధాత్ముని శక్తివంతమైన నాయకత్వం, ప్రజలు దేవుని వైపు చూస్తూ నిబంధన మందసంలో ఉన్నటువంటి మాటలను గమనిస్తూ ఆచరిస్తూ చేసినటువంటి పనుల ద్వారా, విధేయత ద్వారా ఏమొచ్చింది? విక్టరీ వచ్చింది, గెలుపు వచ్చింది, జయం వచ్చింది. అంతేగాని బైబిల్ నెత్తి కింద పెట్టుకొని పండుకుంటే దయ్యాలు పోతాయి అనుకుంటాం. చూసారా? అది చేస్తున్నారు వీళ్ళు. నిబంధన మందసం అంటే బైబిల్ ఈరోజు మన చేతిలో ఉన్నది అనుకోవాలి. అది తీసుకెళ్ళి దగ్గర పెట్టుకుంటే నిబంధన మందసమే నన్ను గెలిపిస్తుంది అని అనుకున్నారు వీళ్ళు. బైబిల్ నెత్తి కింద పెట్టుకుంటే తలగడగా మారుతుంది కానీ వాక్యం రాదు. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, అప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి అనుభవాలపైన ఆధారపడుతూ ఈ రోజుకు అదే అనుభవాలపైన మనం బ్రతుకుతూ ఉంటాం. ఒక్కొక్కసారి అప్పుడెప్పుడో జరిగిపోయినట్టు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లుంటుంది. అప్పుడెప్పుడో జరిగిపోయిన అనుభవం, అప్పుడెప్పుడో జరిగిపోయింది. 20 ఏళ్ళు అయిందండి చెయ్యెత్తాను అప్పుడెప్పుడో మీటింగ్లో, ప్రభువుని నమ్ముకున్నాను, అయిపోయి. ఆ తర్వాత ఏం చేసాడు? ఏమీ తెలీదు. ఎన్ని సంవత్సరాలు అయిందా ప్రభు దగ్గరికి వచ్చి? 20 ఏళ్ళు అయింది. ఎప్పుడు వచ్చావు? 20 ఏళ్ళ క్రితం. ఆ తర్వాత ప్రభు చేసినటువంటి కార్యాలు, ప్రభు మీద నువ్వు ఆధారపడినటువంటి కార్యాలు చెప్పు. ఏమీ లేదు, 20 ఏళ్ళ క్రితం జరిగింది, చాలా అదే. మనము ఎంతసేపు జరిగిపోయినటువంటి అనుభవాల మీద ఆధారపడి ఈ రోజును మర్చిపోయి నిన్నలో బ్రతుకుతూ ఉంటాం. ఎంతసేపు అదే పాతదే చూసుకుంటూ ఉంటాం. దాన్నే భయంకరమైనటువంటి అనుభవంగా మొదటి సమూయేల్లో మనకు ఒక మంచి గుణపాఠంగా ప్రభు నేర్పిస్తున్నాడు. చూడండి, ఆ తర్వాత ఏమైంది అంటే, వాళ్ళు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం జరిగింది. ఫిలిష్తీయులు ఏం చేశారు అంటే,
ఇశ్రాయేలీయులను ఓడించి ఇశ్రాయేలీయుల దగ్గర ఉన్నటువంటి నిబంధన మందసాన్ని కూడా చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోయారు. నిబంధన మందసం చెరపట్టుకొని తీసుకుని వెళ్ళిపోగానే వాళ్ళు ఏం చేశారు అంటే, అయ్యో అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను, ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారో తెలుసా? ఫిలిస్తీన్లు మాట్లాడుతున్నారు. అయ్యయ్యో మహాశూరుడైనటువంటి ఈ దేవుని చేతిలో నుండి మమ్మల్ని ఎవరు, అన్యులకు తెలిసిపోయింది ఈ దేవుడు గొప్పోడని. ఇశ్రాయేలీయులకు మాత్రం తెలియట్లేదు. దేవుడు కాదు, దేవుడి దగ్గర నిబంధన మందసం ఉంటే మనల్ని నిబంధన మందసమే గెలిపిస్తుంది అనుకుంటున్నారు. అన్యులకు తెలిసిపోయింది ఏమని, ఈ దేవుని చేతిలో నుండి మనల్ని ఎవరు రక్షిస్తారు అని. దేవుని మీద ఆధారపడటం, దేవుని మీద తాజాగా ఆయన యొక్క అనుభవం పైన, తాజాగా ఆయన మనల్ని నడిపించే నడిపింపు పైన ఆధారపడకుండా అప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి అనుభవం మీద ఆధారపడి ఇశ్రాయేలీయులు వెళుతున్నారు. కానీ అన్యుడు మాత్రం ఏం మాట్లాడుతున్నాడు, ఈ మహాశూరుడైనటువంటి దేవుని చేతిలో నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? వాడేమో ఒక జట్టు కట్టుకొని వచ్చి నిబంధన మందసాన్ని పట్టేసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని ఏం చేశాడు తెలుసా? వెళ్ళిపోయి గాదోను అనే ఒక దేవుని గుడిలో పెట్టాడు. గాదోను అనే దేవుని గుడిలో సాయంత్రం పెట్టి ఇంటికి వెళ్ళిపోతే మరుసటి రోజు పొద్దున్న రాగానే బోర్ల పడింది ఇలా, నిబంధన మందసం ఎదురుగా గాదోను విగ్రహం. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. దేవుడు తన పిల్లలు మహిమ ఇవ్వకపోతే అన్యుల మధ్య కూడా మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. మొదటి ఛాన్స్ నీకు. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఆయనకు మహిమ రాదు అని అనుకుంటే నీ నిర్లక్ష్యంలో కూడా ఆయన మహిమ తెచ్చుకుంటాడు. హల్లెలూయా. నీ నిర్లక్ష్యంలో కూడా ఆయన మహిమ తెచ్చుకునే గొప్ప దేవుడు. నీ చేతగానితనంలో కూడా మహిమ తెచ్చుకోగల సమర్థుడు మన దేవుడు. అలాంటి దేవుడు నీకు నాకు దేవుడు. దాగోను గుడిలో దాగోను ఎదుట దాన్ని ఉంచినప్పుడు దాగోను విగ్రహము ఆ దేవుని నిబంధన మందసం ఎదుట పడి మనకు కనిపిస్తుంది. ఇది జరగటానికి ముందు ఏం జరిగింది అంటే, నిబంధన మందసం పట్టుకుని వెళ్ళిపోయారు అన్నటువంటి విషయాన్ని పరిగెట్టుకుంటూ ఒకడు చెప్తున్నాడు. అప్పుడు ఆ రోజుల్లో సమూయేలు తర్వాత సమూయేలు సమయానికి ముందు ఎవరున్నారు? ఏలి ఇశ్రాయేలు ప్రజలకు పైన ఎలా ఉన్నాడు? ఒక ప్రవక్తగా, లేకపోతే ఒక న్యాయ నిర్ణేతగా, న్యాయాధిపతిగా ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన స్థూలకాయుడు అయిపోయాడు, చాలా వృద్ధుడైపోయాడు. ఆయన గడప మీద కూర్చుని ఎవరో వచ్చారు, ఇక ఏదో జరిగి ఉంటుంది, అయ్యో ఏంటబ్బా అని భయపడి చూస్తూ ఉన్నాడు. ఏం జరిగిందిరా అంటే ఆయన అన్నాడు, నిబంధన మందసం అనంగానే టప్ అని చచ్చిపోయాడు. ఆయనకు అర్థమైపోయింది, నిబంధన మందసం అనంగానే చచ్చిపోయాడు. అది కూడా ఎలా చచ్చిపోయాడు చూడండి. 15వ వచనం. ఏలి అతని కండ్లు కానరాకుండెను. 18వ వచనం. అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. ఈ బహుస్థూల దేహి అయి ఉండను అనే విషయం గురించి మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నిబంధన మందసం పట్టబడింది అన్నటువంటి మాట వినంగానే ఆయన చనిపోయాడు. మొదట ఆయనకిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ, ఆయనకిచ్చినటువంటి బాధ్యత ఏంటి? నిబంధన మందసాన్ని కాపాడుకోవాలి. కానీ పంచాయతీ నిర్ణయించింది అని చెప్పి తన బాధ్యతను మర్చిపోయి నిబంధన మందసాన్ని ఇచ్చి పంపించాడు. అదే గుబుల్లో ఉన్నాడు. ఏమవుతుందో అది రాలేదు అని తెలిసిన మరుక్షణమే చచ్చిపోయాడు. పాత అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ఇదే పర్యవసానం అవుతుంది. పాత అనుభవాల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటే ఇదే పర్యవసానం మనం చూడాల్సి ఉంటుంది. మనం ప్రతిసారి మనకు వచ్చిన ప్రతి సమస్యకు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళాలి. పాత అనుభవాన్నే చూసుకుంటూ ఉండకూడదు, సంకలు గుద్దుకుంటూ ఉండకూడదు. ప్రభువా, ఈరోజు నాకు ఈ సమస్య ఉంది, నేను ఏం చేయాలి? ఈరోజు ఈ సమస్యలో నువ్వు నాకు ఎలా సహాయపడతావు? ఈరోజు ఈ సమస్యను నేను ఎలా జయించాలి? పరిశుద్ధాత్ముని యొక్క శక్తి నాకు కావాలి, పరిశుద్ధాత్మునిపై యొక్క అభిషేకం నాకు కావాలి, పరిశుద్ధాత్మదేవాలను నడిపించు అని మనం అడిగితే ఆయనను సంచకరువుగా ఇచ్చాడు మనకు దేవుడు. ఆయన మనల్ని నడిపించడా? ఆయన మనకు మార్గం చూపించడా? ఆయన మనల్ని తీసుకెళ్ళడా? ఈ సిచ్యువేషన్లో ఏం జరిగింది అంటే, ఆయనకు ఒక కోడలుంది, 2 కొడుకులు చచ్చిపోయారు కదా. ఆ 2 కొడుకుల్లో ఒక ఆమె భార్య. 20వ వచనం.
భయపడవద్దు, కుమారుని కంటివనిరి. దేవుని మందసము పట్టబడినందు ఆ సంగతిని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఇకబోతు అని పేరు పెట్టింది. ఇది రెండవ అనుభవం, ఇకబోతు అనుభవం. ఇకబోతు అనుభవము భయంకరమైన అనుభవం. ఇదేమిటి అంటే దేవుని యొక్క అందుబాటు, దేవుని యొక్క ఆత్మ అభిషేకం మనకు ఉండగా మనం పాత అనుభవాలపైన ఆధారపడుతూ మన అభిషేకాన్ని, మన నడిపింపును మనము ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో, నిర్లక్ష్యం చేస్తామో, దేవుని ప్రభావము వెడలిపోతుంది. దేవుని ప్రభావము వెడలిపోయినప్పుడు వచ్చే బాధ ఇలా ఉంటుంది. తనకు కొడుకు పుట్టితే సంతోషించాల్సింది పోయి కొడుకు ఏమని పేరు పెట్టింది? ఇకబోదు అని పేరు పెట్టింది ఆ తల్లి. ఎంత బాధ కలిగి ఉంటుంది ఆమెకి. వీడు పుట్టాడు, నా మొగుడిని తీసుకున్నాడు, నా మామని తీసుకున్నాడు, అన్నిటినీ మించి ఇశ్రాయేలీయులకు దేవుడు స్వయంగా దేవుడిచ్చినటువంటి నిబంధన మందసాన్ని కూడా మింగాడు అనుకున్నాడు. అందుకనే అతనికి ఇకబోదు అని పేరు పెట్టింది. పాత అనుభవాల మీదనే ఆధారపడి ఈ రోజుకు బతుకుతే ఇకబోతే మిగులుతుంది. పాత అనుభవాల మీద ఆధారపడటం మానుకోవాలి. క్రొత్తగా దేవుని వైపుకు మనం తిరగాలి. ప్రతిదినము దేవుని యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ప్రతిదినము దేవుడు మనల్ని నడిపించాలి అన్న అనుభవం కలిగి ఉండాలి. ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడాలి. ప్రతిదినము దేవుడు మనకున్నటువంటి చిన్న చిన్న సమస్యల్లో ఆయన తోడుండాలి. యెహోవా కొరకు ఎదురు చూడాలి. యెహోవా యొక్క సన్నిధి కోసం ఎదురు చూడాలి. యెహోవా యొక్క గెలుపు కోసం ఎదురు చూడాలి. యెహోవా మనకిచ్చే శక్తి కోసం మనము ఎదురు చూడాలి. అంతేకాని అప్పుడెప్పుడో జరిగిపోయిన దాన్ని గుర్తుపెట్టుకొని అదే ఫార్ములాలో నేను బతుకుతాను అని అంటే క్రైస్తవ్యం లెక్కలేసుకునే జీవితం కాదు. క్రైస్తవ్యం అనుభవాలతో కూడిన జీవితం. అనుభవాలు కలిగి ఉండాలి, అనుభవంలో జీవించాలి. ఎందుకంటే మన దేవుడు నిజమైన దేవుడు. మన దేవుడు ఈనాటికి అదే దేవుడు, మార్పు లేని దేవుడు. గడిచిపోయిన అనుభవాల మీద ఆధారపడకుండా ఈరోజు ఫ్రెష్గా దేవుని దగ్గరికి వెళ్ళే అనుభవం మనకు కలిగి ఉండాలి. అయితే దానికి దాగోను గుడిలో పెట్టినటువంటి ఆ నిబంధన మందసం తిరిగి వచ్చినప్పుడు ఆయన అంటాడు, సమూయేలు అక్కడికి వచ్చి ఒక చిన్న గొర్రెపిల్లను తీసుకుని దానిని సంపూర్ణంగా బలిగా చేసిన తర్వాత లేకపోతే దాన్ని సర్వాంగ హోమము అంటారు, సర్వాంగ బలి అంటారు. 9వ వచనం 7వ అధ్యాయంలో ఉంటుంది. చూస్తారా ఎవరైనా? సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. 12వ వచనం, అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్సాకును షేనుకును మధ్య దానిని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టెను. 3వ అనుభవం. మొదటి అనుభవం హిబ్రోత్ హతావా అనే అనుభవం, మారా అనే అనుభవం, సనుగుడు అనుభవం, గొనుగుడు అనుభవం, ఆశీర్వాదాల కోసం పరిగెట్టే అనుభవం. ప్రభువు దానికి పర్యవసానంగా ఎంత ఆశీర్వాదం ఇస్తాడంటే నోట్లో పెట్టుకుంటే ముక్కులేక నాసికారంధ్రముల్లోకి వచ్చేంత వరకు ఆశీర్వదిస్తానన్నాడు. 2వ అనుభవం ఏంటి? ఆ అనుభవం ఇంతవరకు చూసాం మనం. చెప్తారా ఏంటండి ఆ అనుభవము? ప్రభావము వెడలిపోయేను. ఇకబోతు అనుభవం. ఇకబోతు అనుభవం ఎప్పుడు వస్తుంది? ఇకబోతు అనుభవం ఎప్పుడు అంటే ఇంకా అప్పుడెప్పుడో జరిగిపోయినటువంటి అనుభవాల మీద ఆధారపడి ఈరోజు దాన్ని ఒక ఫార్ములాగా చేసుకుని బతికితే ఇకబోతు అనుభవమే మిగిలిపోతుంది. కానీ ఎబెనెజరు అనుభవం వేరు. ఎబెనెజరు అనుభవం చూడండి, మంచి అనుభవం. ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలిచి సమూయేలు చెప్పే మాట చూడండి, నేను మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేస్తాను. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసముండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములము అని ఒప్పుకొని
మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చుచూ వచ్చాడు. యెహోవా వైపుకు తిరగటం, యెహోవా వైపుకు మన పాపములను ఒప్పుకొని తిరగటం, యెహోవా వైపుకు తిరిగి ప్రతిసారి ఆయన మనకు తోడయి ఉండే దేవుడు. ఎబినేజరు అన్న మాటకు అర్థం ఏమిటి? సహాయపు రాయి అని ఉంటుంది చూడండి, అంతేనా? సహాయపు రాయి కింద ఫుట్ నోట్లో ఉంటుంది, సహాయపు రాయి లేకపోతే సహాయము అని అర్థం. మన దేవుడు మనకు సహాయము అన్న విషయాన్ని మర్చిపోకుండా ఈ అనుభవంలో బ్రతికే వాళ్ళ జీవితం వేరే ఉంటుంది. ఈ అనుభవంలో బ్రతికే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే ఒక పౌలు లాగా ఉంటుంది. ఈ అనుభవంలో జీవించే వారి జీవితము ఒక బర్నబా లాగా ఉంటుంది. ఈ అనుభవంలో జీవించే వారి జీవితము ఒక స్టెఫెను లాగా ఉంటుంది. రాళ్ళు పడుతూ ఉన్నా కానీ దేవుణ్ణి మహింపరిచే అనుభవం, రాళ్లతో కొట్టి చంపే సమయంలో కూడా దేవా వీరిని క్షమించు అని అరిచే అనుభవం, ఒక తిమోతికి ఉండే అనుభవం, ఒక తీతుకు ఉండే అనుభవం. దీన్ని ఎబినేజరు అనుభవం అంటారు. దాన్నే నూతన నిబంధన అనుభవం అంటారు. దానినే పరిశుద్ధాత్ముని అనుభవం అంటారు. పరిశుద్ధాత్ముని అనుభవంలో ఉన్నవారు, పరిశుద్ధాత్ముని చేత నడిపింపబడేవారు ప్రతి దినము దేవుని వైపు తిరుగుతారు. ప్రతి దినము దేవుని కొరకు వేచి చూస్తారు. ప్రతి దినము దేవుని సన్నిధిలో బ్రతకాలని ఆశపడతారు. దేవుడు ఇచ్చే గింజలు కాదు, దేవుని కోసం ఎదురు చూస్తారు. అప్పుడెప్పుడో జరిగిపోయిన అనుభవం కాదు, ఈరోజు దేవుని కోసం ఆకలి కలిగి ఉంటారు. దుప్పి నీటివాగుల కొరకు ఆకలి కలిగి ఉన్నట్లు మనము యెహోవా కొరకు ఆకలి కలిగి ఉంటాం. ఆ ఆకలి, ఆ దప్పులు మనలో, ఆ తృష్ణ, ఆ భావం, ఇంకా దేవుడు ఇంకా కావాలి, ఇంకా నన్ను నింపు, ఇంకా నన్ను నింపు, ఇంకా నన్ను నింపు, నా గిన్నె నిండి పొర్లాలి. ఎంత పొర్లాలి అంటే 12వ అధ్యాయం ఆదికాండంలో ఆనాడు అబ్రహాముకు, చూడాల్సిన అవసరం లేదు, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదానికి ఈరోజు నేను కూడా పాత్రుడిని. ఆ ఆశీర్వాదము నాలో నుంచి పొర్లాలి. ఆ ఆశీర్వాదం ఎంత పొర్లాలి అంటే ఈ గుంటూరు పట్టణం నిండిపోవాలి. ఈ గుంటూరు పట్టణంలో నేను ఆశీర్వదింపబడడం ఇంపార్టెంట్ కాదు, అది ఎలాగో నేను ఆశీర్వదింపబడతాను. నా ద్వారా లక్షల మంది ఆశీర్వదింపబడాలి, నా ద్వారా గుంటూరు పట్టణం ఆశీర్వదింపబడాలి. ఇది యెహోవా కొరకు వేచి చూసేవారి దృక్పథం. ఇది ఏమనుభవము? ఎబినేజరు అనుభవం. ఆయన మనకు సహాయకారిగా ఉండే అనుభవం, ఆయన మనకు తోడుగా ఉండే అనుభవం. నిరంతరము ప్రతి క్షణము పరిశుద్ధాత్ముని యొక్క అండ, కాపుదల, నడిపింపు, ఆయన యొక్క సన్నని మెల్లని ఆ స్వరం. నువ్వు ఈ మాట చెప్పు, వాడికి కావాలి అని చెప్పినప్పుడు మనం పలకటం. నువ్వు ఇదిగో ఆ సందులోకి వెళ్ళు, వాడు ఉన్నాడు చూడు, వాడి జీవితం కట్టాలి. ఇదిగో ఆ కుటుంబం చూసావా, వాళ్ళకు ఫలాంటి కావాలి. గుప్పిలు విప్పగలవా? గుప్పిలు విప్పి వాళ్ళని ఆశీర్వదించగలవా? నీ దగ్గర 100 రూపాయలునేవా? టెన్షన్ పడకు, నువ్వు ఈ ముందు ఆ అనుభవం. నువ్వు కరిగిపోతూ ఉంటే చూస్తూ ఉంటాడా మన దేవుడు? ఆయన ఎంత సంతోషిస్తాడో. నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి, నాకు ఇంకా కావాలి అంటే ముక్కులేక వస్తుంది. నువ్వు ఇచ్చి చూడు, నీ పుస్తకం విప్పి చూడు, తెరిచిన పుస్తకంలో బ్రతికి చూడు, ఎలా ఆశీర్వదిస్తాడు అంటే నీ గిన్నె నిండి పొర్లి 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 నువ్వు ఇక చాలు అని నువ్వే అడగాల్సి వస్తుంది. ప్రభువా ఇంకా చాలు నాయనా, ఇక నేను తట్టుకోలేను ఇది అంటావు. అంత గొప్ప నింపుదల మన ప్రభు మనకిస్తాడు. తలలో ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం, దేవుని వైపు చూద్దాం.